గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండి చేసిందేం లేదని అభివృద్ధి శూన్యమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో నర్సారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. రఘునందన్ రావు గజ్వేల్ పట్టణంకి వచ్చి ఆయన కూడా సభ నిర్వహించుకురు. కానీ మీ ద్వారా మేము ప్రజలకు ఏం తెలియజేయాలనుకున్నామంటే గజ్వేల్ పట్టణంలో ఇప్పటిదాకా 10 సంవత్సరాల నుంచి మాకు ఒక ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిండు కేసీఆర్ గారు. మరి ఆ ముఖ్యమంత్రి ఎంత అభివృద్ధి చేసిండో మీ అందరికీ తెలుసు. గజ్వేల్ ఇందిరా పార్క్ సెంటర్ నుంచి కోటమైసమ్మకు 10 ఏళ్ల నుంచి రోడ్ చేస్తున్నారు. అంటే ఆ రోడ్ ఏ విధంగా ఉందో మీరందరూ గమనించాలి. అదే రోడ్ కాడ సెంటర్ కాడ మన కేసీఆర్ కూడా ఒక చెట్టు పెట్టిండు. ఆ చెట్టు ఎవరైనా ప్రజలు వీకేయాలని దానికి ఒక జైలు ఉన్నట్టు జైలు వేసినట్టు అక్కడ ఒక సీకులతో కట్టింది. అంటే మీరు అర్థం చేసుకోరు, గజ్వేల్ పట్టణానికి ఏం చేయలేని కేసీఆర్ ఇందిరా పార్క్ని కోటమైసమ్మకు చేయలే. మళ్ళీ అదేవిధంగా గజ్వేల్ రింగ్ రోడ్ 10 ఏళ్ల నుంచి ఆయన మొదటిసారి నామినేషన్ వేసినాడు, వచ్చి ఆ రోజు జామ్ అయితే మాకు అవసరం లేని రింగ్ రోడ్ కూడా పని ప్రారంభించింది. కానీ 10 ఏళ్ళ ఇప్పటికి కూడా ఆ రింగ్ రోడ్ పూర్తి కాలేదు. మళ్ళీ అదేవిధంగా గజ్వేల్ పట్టణంలో మంచి బస్ స్టాండ్ ఉండే, మంచిది, కానీ ఆ బస్ స్టాండ్ను తీసేసి దూరం ఎక్కడనో కట్టిండు. మరి అదే సిద్దిపేటలో కొత్త బస్ స్టాండ్ ఉంది, పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ చేసిండు హరీష్ రావు. అంటే అర్థం చేసుకోరు, ఇక్కడనేమో పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ చేయొచ్చు కదా, ఏ విధంగా ఉందో. ఆయన ఒక 6 నెలల్లో సిద్దిపేటలో కొత్త బస్ స్టాండ్ చేసుకుండు. మనది ఏడాది అయిపోయింది. ఉన్న బస్ స్టాండ్ ఏమో బంజర్తోటి లెక్క ఊరవతల కట్టిండు. గజ్వేలే కాదు, ప్రజ్ఞాపూర్ కూడా బస్ స్టాండ్ ఆ విధంగా. అంటే వెల్మోళ్ళకు వాళ్ళకి ఇష్టం ఉంటే 1 నెలలో 2 నెలల్లో వాళ్ళ పని అయిపోతుంది, ఇష్టం లేకపోతే అట్లా ఇష్టపెట్టిపోతాం. అదేవిధంగా మళ్ళా పాండవుల చెరువు మీరు చూస్తారు, మన దగ్గర పాండవుల చెరువు లేకపోతే ప్రజ్ఞాపూర్ల చెరువు డెవలప్ చేస్తా అన్నాడు. ఏమన్నా చేసిండా? ఉన్న ఇందిరా పార్కును ఖరాబ్ చేసిపోయింది. పాండవుల చెరువు ఏ విధంగా ఉందో మనం చూద్దాం. అదే అవసరం లేని ఇవాళ కోమటి చెరువు 150 కోట్లు పెట్టిండు. ఇంకా ఆయనకి ఎప్పుడైనా ప్యాకెట్ మనీ లేకపోతే ఇంకా పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నా అనే విధంగా అందరికీ చూపెడతారు. ఆయనకి ఇష్టం ఉన్న పని ఆ విధంగా కంప్లీట్ అవుతుంది, ఇష్టం లేకపోతే ఇట్లా పెండింగ్ అవుతుంది. అదే మన గజ్వేల్కు సబ్ కోర్ట్ మంజూరైంది. మంజూరైతే ఈయన ఏడికి తీసుకుపోయాడు? సిద్దిపేటకు తీసుకుపోయాడు. ఈయన ముఖ్యమంత్రి అయి తాయి పండుకుంటే అల్లుడు ఇక్కడికి వచ్చిన సబ్ కోర్టు సిద్దిపేటకు తీసుకుపోయాడు. అట్లా సిద్దిపేటలో కోర్టు ఉండగా ఇంకొకటి తీసుకుపోయింది. మన దగ్గరకు వచ్చింది కూడా. మనోళ్ళు అడ్వకేట్స్ వాళ్ళ డిమాండ్ అని ధారణ కూడా చేసినా దాని గురించి పట్టించుకోలేదు. అదేవిధంగా మల్లన్న సాగర్ వెంకటరామరెడ్డి చూసుకుంటాడు. ఎవరైనా కలెక్టర్ ఉన్నప్పుడే అందరిని ముంచి ఆ విధంగా మనని ఇష్టపెట్టిపోయాడు. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఆడ ఎవరైనా మనిషి చనిపోతే అది ఎక్కడ కాలేయాలనో తెలియక వాళ్ళ ఇంటి పక్కకి కాల్ చేస్తుంది. ఈ విధంగా హరీష్ రావుకు గజ్వేల్ గురించి మాట్లాడే హక్కు లేదు. మా ఎమ్మెల్యే కేసీఆర్ ఏదైనా మాట్లాడాలంటే కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాలి. ఇప్పుడు 4-5 నెలల ఇప్పటికి కూడా గజ్వేల్ ప్రజల గురించి ఆలోచించలే. నన్ను గెలిపించిన ఒక కృతజ్ఞత సభ పెట్టుకుందామని కూడా ఆలోచనలేదు. ఎమ్మెల్యే గెలిపించినాం, సరే స్టేట్ అంతా ఓడిపోయింది, మరి గజ్వేల్లో అయితే గెలిపించారు, నా బాధ్యత ఇంకా కూడా గజ్వేల్లోకి ఏమైనా చేస్తా అనే ఆలోచన మన ఎమ్మెల్యేకు కేసీఆర్ ఉండాలి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రాలే, అట్లీస్ట్ ఎలక్షన్ అన్నా మా ప్రజలందరూ ముఖాలు చూస్తే అడుగుదాం అనుకోరు. గజ్వేల్లో వస్తే ఇవాళ కూడా షెడ్యూల్ ఇచ్చి కూడా రాలే. అసొంటి కేసీఆర్కు అసొంటి టీఆర్ఎస్కు పార్టీకి ఓటు వేయొద్దని మీ ద్వారా తీసుకుపోయాడు. ఈయన ముఖ్యమంత్రి అయి తాయి పండుకుంటే అల్లుడు ఇక్కడికి వచ్చిన సబ్ కోర్టు సిద్దిపేటకు తీసుకుపోయాడు. అట్లా సిద్దిపేటలో కోర్టు ఉండగా ఇంకొకటి తీసుకుపోయింది. మన దగ్గరకు వచ్చింది కూడా. మనోళ్ళు అడ్వకేట్స్ వాళ్ళ డిమాండ్ అని ధారణ కూడా చేసినా దాని గురించి పట్టించుకోలేదు. అదేవిధంగా మల్లన్న సాగర్ వెంకటరామరెడ్డి చూసుకుంటాడు. ఎవరైనా కలెక్టర్ ఉన్నప్పుడే అందరిని ముంచి ఆ విధంగా మనని ఇష్టపెట్టిపోయాడు. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఆడ ఎవరైనా మనిషి చనిపోతే అది ఎక్కడ కాలేయాలనో తెలియక వాళ్ళ ఇంటి పక్కకి కాల్ చేస్తుంది. ఈ విధంగా హరీష్ రావుకు గజ్వేల్ గురించి మాట్లాడే హక్కు లేదు. మా ఎమ్మెల్యే కేసీఆర్ ఏదైనా మాట్లాడాలంటే కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాలి. ఇప్పుడు 4-5 నెలల ఇప్పటికి కూడా గజ్వేల్ ప్రజల గురించి ఆలోచించలే. నన్ను గెలిపించిన ఒక కృతజ్ఞత సభ పెట్టుకుందామని కూడా ఆలోచనలేదు. ఎమ్మెల్యే గెలిపించినాం, సరే స్టేట్ అంతా ఓడిపోయింది, మరి గజ్వేల్లో అయితే గెలిపించారు, నా బాధ్యత ఇంకా కూడా గజ్వేల్లోకి ఏమైనా చేస్తా అనే ఆలోచన మన ఎమ్మెల్యేకు కేసీఆర్ ఉండాలి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రాలే, అట్లీస్ట్ ఎలక్షన్ అన్నా మా ప్రజలందరూ ముఖాలు చూస్తే అడుగుదాం అనుకోరు. గజ్వేల్లో వస్తే ఇవాళ కూడా షెడ్యూల్ ఇచ్చి కూడా రాలే. అసొంటి కేసీఆర్కు అసొంటి టీఆర్ఎస్కు
పార్టీకి ఓటు వేయొద్దని మీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా రఘునందన్ ఇవాళ వచ్చిండు, ఇవాళ వచ్చి ఏం చెప్తుండు, గజ్వేల్ ఏదో చేసి పడేస్తాను. ఇప్పుడు దుబ్బాకల మాట ఇచ్చిండు, దుబ్బాకల ఏం కూడా చేయలేకపోయింది ఇప్పటిదాకా. ఈయన ఇక్కడ చేస్తాడా? ఇక్కడ చేయలేడు. వాళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు రఘునందన్ గెలిపించింది ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళే, ఇవాళ కూడా రఘునందన్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు పార్టీలు ఒకటే. అందుకోసం మీ ద్వారా ప్రజల్ని కొడుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది, మేము 6 గ్యారంటీలను ప్రకటించినాం. 6 ఇట్లలో 4, 5 కంప్లీట్ అయినాయి. ఇంకొకటి కూడా రుణమాఫీ 15th వరకు చేస్తా అని మా నాయకుడు చెప్పిండు. అదేవిధంగా ఇంకొక 5 గ్యారంటీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. అవి కూడా అన్నీ కంప్లీట్ చేసి మాకు అధికారం ఇవ్వండి. ప్రజలందరినీ కొడుతున్నాం. మేము ఎప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరం కూడా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసేందుకే ఇక్కడ గజ్వేల్ ఉంటున్నాం. మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఫామ్ హౌస్కు రానియాడు, గేట్కు లోపలికి రానియాడు. రఘునందన్ ఎక్కడ ఉంటాడో తెలియదు. రఘునందన్ ఇంటికి పోవాలన్నా ఆడ సీసీ కెమెరాలో చూసి పంపిస్తారు. అందుకోసమే ఆ రెండు పార్టీలను నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా కూడా మాకు అభివృద్ధి చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇక్కడున్న గజ్వేల్ ప్రజలను, మెదక్ జిల్లా పార్లమెంట్ ప్రజలందరినీ మీ ద్వారా కోరుతుంటున్నాం. మా నీలం మధు ఒక బీసీ ముదిరాజ్ బిడ్డే, ఒక గ్రామ పంచాయత్, ఒక సర్పంచ్ నుంచి వచ్చిన ఈ స్థాయికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పోటీ చేయడానికి ఆయన అందరికి అందుబాటులో ఉండి సేవ చేసే నాయకుడు, ఒక బీసీ నాయకుడు. మీ అందరి ద్వారా కోరేది ఏంటంటే బీసీలు అందరూ కూడా ఒకటై ఇవాళ మన నీలం మధును గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ ద్వారా కోరుతున్నాము. మా చేతి గుర్తు కోటేసి మా నీలం మధును గెలిస్తే తప్పక మీకు జీవితాంతం రుణపడి సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాము.